హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ జయ హనుమాన్ की जय हनुमान, जय जय बोलो जय हनुमान। అత్తోసి అక్క 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 బాదం ఇంకా కిస్మిస్ వాసనకే తెలుస్తుంది ఏమేమి వేసినావో. తాడే ఈరోజు కొంచెం డోస్ ఎక్కువ. షేవింగ్ కటింగ్ చాలా బాగుందా చెప్పండి. ఇందులో మా మనవాడు చాలా నచ్చిందంట. ఇట్లా ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే. ఇలా 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 రుద్దుకోవాలి. దేనికి రుద్దుకోవడం మరి? మంచిగా ఉంటుంది. ఇదేమో ఎత్తుకోవాలి కాదు, అది ఒక్కటి దొరికింది. ఇక కార్ అంటే ఇష్టం. ఇక మామిడికాయ పచ్చడి వచ్చినావా? వావ్, ఇవన్నీ ఎప్పటి నుంచి? పెట్టు, నాకు పెట్టు. అక్క హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. జై సీతారాం. హరే రామ హరే కృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామన్. జయ హనుమాన్ की जय हनुमान, जय जय बोलो जय हनुमान की जय। सीताराम राम लक्ष्मण की जय। जय श्री राम. जय श्री राम. జై శ్రీరామ్. ఎక్కడ అవుతున్నాం చెప్తున్నాను. ఉల్లాసంగా ఉత్సాహంగా మనసుకు సంతోషంగా ఎక్కడ ఉంటే అక్కడనే. ఎక్కడ అవుతున్నాం కానీ అమ్మో దగ్గు వచ్చిందమ్మో. మా మనసులో ఉన్నది ప్రేమలో ఎక్కడుంటే అక్కడ వెళ్తాం. అత్తోసి చలో చలో. ఎక్కడ పోతున్నాం? పిక్నిక్. అది కూడా వేస్తున్నావా? సలే వేస్తావా? మమ్మీ అక్క 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 ఫోన్ ఇవ్వడంగానే అక్క కన్నయ్య అక్క ఏమై కాదు. వావ్, ఇదేమేం జ్యూస్ డాడీ? బాదం ఇంకా కిస్మిస్ ఖర్జూరా ఇంకా వాసనకే తెలుస్తుంది ఏమేమి వేసినావో. ఇంకా చెప్పు. ఇంకా ఖర్జూరా, అల్లం కూడా వేసిన. పాలేమేలే. ఇది హెల్తీ. మా డాడీ డ్రింక్. పొద్దుగాల లేవంగానే తాగుతాడు మా డాడీ రోజు. తాగు డాడీ. ఈరోజు కొంచెం డోస్ ఎక్కువ. వద్దు కానీ తాగడు. వద్దు తాగడు. చాలా బాగుందని వావ్ సూపర్. వద్దు కానీ నువ్వు తాగదేమో. డాడీ తాగలేకపోతాడు. ఎట్లా
చాలా బాగుంది. ఆ డిష్ పెడదామని చూసిండు, అక్కడ పెట్టినందుకు డాడీ పెట్టుకున్నా. ఎట్లా ఇంకోసారి వేసుకుంటావా? ఏంటిది కటింగా? జుట్టు చూడ కటింగ్ బాగా. నువ్వు అడుగు, మా ఫ్రెండ్స్ని అడుగు ఎట్లుందా కటింగ్ అని అడుగు. షేవింగ్ కటింగ్ చాలా బాగుందా చెప్పండి. ఇందులో మా మనోడు చాలా నచ్చిందంట. ఇట్లా చెప్పండి నాన్న, బాగుందన్న. ఇగో నేను కూర్చుంటే లేవని పోదాం పారి. ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే. ఏం ఆర్డర్ అంటే కన్నయ్యాడు. ఈడ కూడా లాక్ పడ్డది డోర్కి, లాక్ పడ్డది. ఏంటివంటే ఇది ఇది ఇలా ఐస్ వేసుకోవాలి, ఇలా ఐస్ వేసుకొని ఫిల్ చేసుకోవాలి, ఇలా ఇలా రుద్దుకోవాలి. ఇట్లా ఇడుండిగా దీంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఇట్లా తీయంగానే పెద్దగా ఐస్ వస్తుంది. ఇలా 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 రుద్దుకోవాలి. దేనికి రుద్దుకోవడం మరి? మంచిగా ఉంటుంది. ఇది నెత్తిదా? ఇదేమో నెత్తి గొక్కోవాలి కాదు, ఇట్లా అనుకోవాలి. గదే మరి. షాంపూ పెట్టుకున్నప్పుడు, నూనె పెట్టుకున్నప్పుడు ఇట్లా ఇట్లా అనాలి. ఇంకోటి ఉంది 500. అబ్బా ఇది బాగుంటుంది. కాదు అబ్బా ఇంత తక్కువ రేటుకి ఎన్ని వచ్చినాయి అమ్మ? మసాజ్, ఫేస్ మసాజ్. 3 వచ్చినాయి. ఫేస్ మసాజ్ చేసేదా? చెక్కనా రాయా? రాయి మార్బుల్. ఇది ఇట్లా అంటారు. ఇది ముక్కు ఉంది మసాజ్ అవుతుంది మంచిగా. ఇట్లా 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 కాడ కాడ బాగుంది. ఇది ఒక్కటి వచ్చింది, ఇది వచ్చింది 3. ఇది 160కా? బాయ్ కన్నయ్య, బాయ్. ఏం చేస్తున్నావు? మరి ఆయన ఎందుకు ఇస్తున్నాడు పరుపు కనేది? పైసలు ఇక నెట్టిస్తాడు మరి వచ్చిగా. అరే పైసలు ఇక నెట్టిస్తాము. గానే ఉంది చూడండి, మడత పెట్టి పెట్టి మెరూన్ కలర్, రెడ్ కలర్. కనే గదే పని. కన్నయ్య చూడమ్మనండి. చూడొద్దు చూడొద్దు, కనే చూడొద్దు. మేము ఆచిపోతున్నాం, షికార్కి వెళ్తున్నాం మేము డాడీ ఎంజాయ్ చేయడానికి. ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చదవడమే ఉంటుంది. మేము చూడు కార్ ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్కి ఏం ట్రిప్? జాలీగా తిరుగుతానికి. జాలీగా జాలీడే ఈరోజు, జాలీడే కానీ జాలీడే. బా హ్యాండిల్ మాత్రం అది చూసి వచ్చేదైతే చూస్తుండే. ఇదే పని మంచి పట్టుకోండు దాన్ని. చూడు ఎట్లా పట్టుకుండా. అది ఒక్కటి దొరికింది. ఇక కార్ అంటే ఇష్టం. ఇక అది వస్తుందని తెలిసిన కానించి ఇక దాన్ని ఇష్టపెడతలేడు. అవ్వ కావాలని ఇష్టం. అన్నకైతే బాధ అవుతుంది. ఏమో ఎక్కడికైనా ఇసుకో. చెప్పండి. కన్య అన్నాడు. కన్య ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ నువ్వు ఆడుకునే ప్లేస్ ఎక్కడ ఉంటాయి? బండల షాప్ లాగా, డాడీ బండల షాప్. ఇసుకని పోయి మాడి పనులే లేదు ఈసారి. నువ్వు మంచిగా గీ కమ్మగా ఉంటాయి, గీ తీసుకురా మంచిగా ఉంటాయి. నాకు 2 రోజులు సరిపోను విటమిన్స్ ఉన్నాయి. తెచ్చుకోకపోయినా డాడీ బాటిల్ కలుపుకొని తాగిన అంతా ఉన్న కాడికి అయిపోయింది. లేదు ఇంకా రేపు తాగుతావా? రేపు కూడా సేమ్ అట్లనే చేసుకొని తాగాలి. నచ్చిందా నిజంగా? ఇబ్బంది చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. తాగని జరా అన్నాడు, ఇప్పుడేమో నచ్చిందంటే. అక్కడ చూడు, బా బా కనే కనే కనేచ్చు. ఇక్కడ చూడమ్మా, షాపులు చూడు
బో చూస్తున్నాం మేము మంచిగా. అబ్బో పెద్దోడు అయ్యిండు, అన్ని గమనిస్తుండు. కర్ర 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 కర్ర. ఎండకి మస్తు ఎండ కొడుతుంది. చూడు పెద్ద ఉంది గుడి, చాలా పెద్ద ఉంది. ఈ నుంచే పోయినాం అప్పుడు చిన్నప్పుడు స్కూల్లో 10th క్లాస్ ఉన్నప్పుడు. ఇక్కడ మా లోపట చాలా లోపట ఉంటుంది. ఇక్కడ ఈడనే మా ఫ్రెండ్స్ చూస్తే గుర్తుపడతారు. ఇప్పుడు 10th క్లాస్ హాల్ టికెట్ తీసుకొని వచ్చినాం ఇడికి మేము. అప్పుడు ఈ డోర్ ఏం తీసలేదు, అవతల డోర్ ఓపెన్ అయ్యిందా గుడి. బాగుంది గుడి చూడు కదా. అసలు లోపల డోర్లు పెడతారు దేవతలు కనిపించకుండా. ఇంట్లోనైనా సరే మధ్యాహ్నం కాగానే డోర్ పెట్టాలంట, సాయంత్రం డోర్. చిన్నప్పుడు వచ్చిన టెంపుల్ అది. 10th క్లాస్లో ఉన్నా నేను అప్పుడు. నిద్రపోతారంట దేవతలు. అగ్గ జేజ మమ్మీ కనే కనే జేజ జేజ మొక్క కనే ఇంకా ఓపెన్ ఉందా? అష్టలక్ష్మి దేవాలయం, కంచి కామాక్షి. అంత హైట్. ముగ్గురు మంచి భలే మంచిగా వేసారు ముగ్గు మాత్రం. గుహలా ఉంది తెలుసా, మొత్తం గుహ ఇదంతా. అప్పట్లో ఇదంతా కూలగొట్టి చాలా ఉండే మొత్తం. ఇంకా నీ పరుపాలు చిక్కకాడనే గొడవ పడుతున్నారు అదంతా. ఇట్లా కట్టి చూడు మంచిగా. గుడి నీకు ఎట్లా వెళ్ళి చెప్పు మమ్మీ. నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తుకొచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఈ గుడి. ఫస్ట్ గుడికి వచ్చి సండే వచ్చేవాడు మా నాన్న. నీ వాయిస్ వినిపిస్తలే. సండే మా నాన్న తీసుకొచ్చేవాడు. నీకు ఎట్లా తెలుసు డాడీ? నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కిల్ల మసీద్ కూడా అని తెలుసు నాకు. ఇంకా అదే నెలకు 2 నెలల పాటు వచ్చేది. కన్నయ్య నీకు ఎట్లా తెలుసు కన్నయ్య గుడి?
కన్నయ్య 3 months ఉన్నప్పుడు వచ్చిండు కన్నయ్య ఫస్ట్. అబ్బా బాగుందా కన్నయ్య గుడి? మంచిగా ఉందా కన్నయ్య? జేజ తల్లి అబ్బా వస్తా అంటుండు కన్నయ్య. అప్ప జేజ కాడ నడవా కన్నయ్య? జేజ తల్లి కాడ అమ్మ నడుస్తుండు. అబ్బా అబ్బా జీన్స్ వేసుకున్నావు కన్నులో? కన్నయ్య నించుంటాడంట, నించోబెట్టి. తాతనా? అవ తాత ఆడుండు. ఏడబ్బా వాటర్ బాటిల్ తెచ్చిండేమో డాడీ. కన్నయ్య కమ్మి తిందాం. కమ్మి తెచ్చాడు. ఏం చేస్తుండు తాత? ఏం తెస్తా? కమ్మి తెస్తుండు బుడ్డ బ్యాగ్లా. అమ్మమ్మ ఎత్తుకుంటాడా తాత ఎత్తుకుంటాడా? సాపన ఏం కాదు కిందనే వస్తుంది. పార్టీయా కన్నయ్య? అమ్మ అన్నం కూర ఇంకేమేమి తెచ్చాము? సల్లా పచ్చడి కూడా మామిడికాయ పచ్చడి తెచ్చినావా? వావ్ ఇవన్నీ ఎప్పటి నుంచి? పెట్టు నాకు పెట్టు. ఫ్యామిలీ పార్టీ. తిరుపతి లడ్డా, తిరుమల తిరుపతి కళ్యాణ మండపం. తిరుపతి లడ్డు కోసిందండి. కన్నయ్య బిజీ. వస్తున్నాడు డాడీ. లడ్డు తెచ్చాడు. ఇచ్చిండు. దర్శనమా? వెంకటేశ్వర స్వామి గుడి ఉందా? అవునా, పోదాం. వావ్ తెలుసా నీకు? తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆడ ఇచ్చిన లడ్డే. అవునా? ఎక్కడ ఇది? ఏం ఏరియా? ఉంటుంది. హోల్సేల్ రేట్. వాసు ఆర్గానిక్స్ ప్యూరిటీ. హిమాయత్ నగర్ హైదరాబాద్. తిరుమల తిరుపతి లడ్డు హిమాయత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సేమ్ లడ్డు చూపి. సేమ్ లడ్డు. ఆడ నుంచి వస్తాయి ఇక్కడ. అక్కడి నుంచి ఫ్రెష్ తయారు చేసి ఇక్కడ తీసుకొస్తారు. వస్తారా గుడికి? కన్నయ్య ఎక్కడికి వచ్చినా? కన్నయ్య గుడికి వచ్చినా. లైనే వస్తున్నా. కోయిల గంట కన్నయ్య, పెద్ద గంట. జేజ గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్ గోవింద హరి గోవింద. పెద్ద పెద్ద
ఇంట్లో ఉండదు. అల్లరల్లరి కావాలా? మనది మన ఇంట్లో ఉందిగా. వద్దా? వద్దు. మా ఇంట్లోకి పోయినాక తెచ్చుకుందాం. తీసుకోదామా? ఇంటికి తీసుకోదామా? అదే మొక్కు దెబ్బ తాకుతుంది కానీ నీకే. మంచి వాసన వస్తుంది. చాలు ఇంకా చాలు, ఏం కాదు. చాలు చాలు. బా స్మెల్ ఎట్లా వస్తుంది? తిరుపతి గుడి దగ్గర వచ్చినట్టు వస్తుంది. కన్నయ్య కన్నయ్య ఏ చేసా ఇక్కడ ఏ చేసా అగరబత్తి డబ్బా డబ్బా కొన్నాడు. 400 ఎంత చిల్లర. ఎంత పడింది? తిరుమల తిరుపతి దేవస్థానం. బత్తి బాక్స్. తిరుమల తిరుపతి దేవస్థానం అగరబత్తి బాక్స్. ఇక్కడ అమ్ముతారు అన్ని బుక్స్, భగవద్గీత అవన్నీ అమ్ముతారు. బాగుంది కదా? కానీ నచ్చిందా? పట్టుకో. ఇప్పుడు ఎక్కడికి? నేటు గో చెప్పురి. కన్నెక్ కావాలంట. తీసుకో తీసుకో. 1 2 3 4 5 6 7 7 బాగుంది. అన్నీ అగరబత్తి సెట్. స్మెల్ బాగుంది. ఇంట్లో అగరబత్తి చాలా యూజ్ చేస్తాం కాబట్టి అట్లా బల్క్ తీసుకున్నాం. తక్కువ యూజ్ చేసే వాళ్ళంటే ఒకటి తీసుకోవాలి. మేము ఎప్పుడు ప్రతిరోజు మా డాడీ ఎక్కువ యూజ్ చేస్తాడు కాబట్టి మేము అంత పెద్ద బాక్స్ తీసుకున్నాం. మార్నింగ్ ఈవినింగ్ 2 times ఇంట్లో కంపల్సరీ అగరబత్తి వేయాలి కదా, ఎందుకంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది మనసు. ఇప్పుడు లడ్డు టైం. లడ్డు తిందాం. తిను ఫస్ట్ నువ్వు. తిరుపతి లడ్డు ఎట్లా బాగుందా? ఎట్లా? చాలా బాగుంది. స్వామి లడ్డు ఎక్కడ తిన్నా మనం చాలా ఆయన కృపతోటి చాలా మంచిగా మంచిగా అనిపిస్తుంది. కొంచెం చిన్నగా వేసారు కదా లడ్డు. డిఫరెంట్ పెద్ద ఉంటుంది. ఇంత పెద్ద ఉంటుంది. అక్కడ చూడండి. అక్కడ చూడండి ఎన్ని తీసుకెళ్తారు అలా అగరబత్తులు. అభ్యహస్త ఇది హస్తము. సృష్టి ఇది దివ్య దృష్టి. ఇదేమో అక్షురిష్టి దృష్టి. ఇంకా తందనాన దివ్యపాద. బాగున్నాయి, మంచిగా తెచ్చిన. గోవింద 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 వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నువ్వు అండాలి గోవింద 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 గోవింద
కన్నయ్య గోవిందాను ముక్కరు కళ్యాణం ఫస్ట్ టైం కార్ ఇట్లా ఎక్కువ ఇంత పైకా చాలా పైకి ఉంది అంత కింద నుంచి వచ్చినాం బిర్లా మందిర్కి వచ్చేసాం చూపించి దేవుళ్ళ కండల దేవుళ్ళే ఉంటారు. ఇప్పుడు మొత్తం అమరవీరుల స్మారక చనిపోయిన వాళ్ళు తెలంగాణ అక్కడ ఉంటుంది. ముంచకాయలు ఏడుంది ముంచకాయలు ఏడు ముంచకాయలు సెట్ అవుతుంది భలే ఉంది కదా ఇటువే ఉట్టి అట్ట ప్లాస్టిక్ భలే ఉంది వాడు కూడా చెట్టు ఎక్కుతుంది అడుగు ఆయన అడిగే పచ్చడి షిప్లో ట్యాంక్ బండ్ గేట్ ఉంది లోపలికి పోనీకి చూడలేదు. ఇది నేమ్ వరల్డ్ మీరా కేఫ్ అంటే కళ్ళు ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ఒక తాటి చెట్టు బాగుంది. ఫ్లాగ్ కనిపిస్తుంది. ఇక్కడ బోల్ట్ కూడా ఉంటుంది. అడల్ట్ వాళ్ళకేమో 100 రూపీస్, చిల్డ్రన్స్కి ఏమో 50 రూపీస్. స్పీడ్ బోట్ ఏమో 500. 4 persons. బాగుంది కదా. కృష్ణుడు అప్పట్లో అవన్నీ యూజ్ చేసేది, కుండలు. నీరా అంటే కళ్ళు, స్వచ్ఛమైన కళ్ళు, హనీ, బెల్లం, షుగర్ పౌడర్ లాగా వేసి అమ్ముతారు. నీరాకి ట్రెడిషనల్లీ ట్రెండ్ చేసేసారు, అట్లా ఉంటుంది జనరేషన్. ఇక్కడ అమ్ముతారు అన్నీ.
చేపలు అప్పట్లో చేపలు చూడు, అప్పట్లో చేపలు కూడా ఇప్పుడు మొత్తం అప్పట్లో మనం చేపలు వాడేటోళ్ళం. ఇది చేపలు కూడా అమ్ముతారు. అవి అక్కడ ఉన్నాయి పెద్ద చేపలు కనిపిస్తున్నాయా? బాగుంది. అసలు భలే చేసారు కదా, కూర్చోబెట్టి తాగేది కూడా చేసారు. అసలు ఎంత బాగుంది. కళ్ళు అమ్మేదా అట్లా, ఎల్లమ్మ తల్లి ఇది అట్లా బోనాల పండుగకి మనం ఇట్లా డాన్స్ వేసుకుంటా బోనాలు తీసుకొస్తాం. బాగుంది. ఇక్కడ చూడు ఫోటో దింపరా, బాగుంది. చీకటి అయినప్పుడు అంటే కళ్ళు కాంపౌండా, బాగుంది. కోకిలలు ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, గో ఫ్రెష్ జ్యూసెస్, ఐస్ క్రీమ్. ఇటు నుంచి ఒక ట్రీనిరా చెట్టుది కళ్ళు అని ఇవన్నీ అమ్ముతారు. ముంజలు, ముంజలు కావాలి ఎవరికైనా. కానీ లెక్క పెట్టుకుంటున్నావా? లెక్క పెట్టుకుంటాడు. తెచ్చిన వేద్దామా, వేరే డ్రెస్ వేద్దామా? ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఎక్కడికైనా తీసుకెళ్ళి నాన్న అంటే ఫస్ట్ మా నాన్న గుడికే తీసుకెళ్తాడనమాట. మాకు కూడా చిన్నప్పటి నుంచి అయినా ఎక్కడ హాలిడే వస్తే గుడిలకే వెళ్తాము. ఈసారి మాతో పాటు కన్నయ్య వస్తున్నాడు అనమాట. చాలా రోజుల తర్వాత ఇలా కన్నయ్యనైతే బయటికి తీసుకెళ్ళాము. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము, కానీ అప్పుడు చాలా చిన్నగా ఉన్నాడు. కన్నయ్య ఇప్పుడు పెద్దయ్యాడు కదా, అన్నీ గమనిస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కదాన్ని చూసి రియాక్ట్ అవుతున్నాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. అలా చూడడం వల్ల వాళ్ళకు కూడా ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది కదా, కొంచెం బయటికి తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొత్తగా అనిపిస్తుంది అనమాట. కన్నయ్యకి అయితే ఫుల్ ఒక తెలియని ఎనర్జీ వచ్చేసింది అనమాట బయటికి వెళ్తే కన్నయ్యకి. ఇంటి దగ్గర వండుకొని గుడి దగ్గరికి వెళ్ళి తినడం మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకో ఆ వంటల్లో చాలా టేస్ట్ వచ్చిందనమాట. చాలా రోజులు అయింది అలా తినడం. ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన తిరుపతి లడ్డు అయితే తిన్నామన్నమాట. ఆ లడ్డు తింటుంటే మాత్రం ఆ దేవుడే గుర్తొస్తాడనమాట మీకైతే. నిజంగా అక్కడి నుంచి తెచ్చిన లడ్డే. మీకు ఎవరికైనా తిరుపతి లడ్డు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకా మేము వెళ్ళిన డే సాటర్డే కాబట్టి పక్కన ఉన్న టెంపుల్ కూడా ఓపెన్ అయి ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇలా మా రోజంతా గడిచిపోయింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మళ్ళీ కలుద్దాం.